ఏమైంది ప్రాజెక్ట్స్కి సెట్స్లోకి వెళ్ళి చూసి వచ్చారా సరదాగా ఇంటరాక్ట్ అయ్యారా డైరెక్టర్ గారితో? అది సినిమా గురించి ఏమైనా చెప్తారా? అసలు ఏదైనా హారర్ మూవీకి వర్క్ చేస్తే నైట్ కళ్ళలో హారర్ ఆ ఫేసెస్ వస్తూ ఉంటాయి. సో ఇంత కష్టపడ్డారు. సో హరిహర వీరమల్లు సెట్స్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారా? హీ వాజ్ వెరీ బిజీ విత్ ద ఎలక్షన్స్ అండ్ ఆల్. ఆయన సెట్లో ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. మనకి ప్రాస్థెటిక్స్ నీడ్ ఎంతవరకు ఉంది టీఎఫ్ఐకి? నార్మల్గా డైరెక్టర్ గారు అమ్మాయి అంతే మీకు కూడా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ రావాలి, మేకప్ మీద ఏంటి అసలు? అదే మా డాడీ ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు. Director leads the team, but if there is no makeup artist, will that happen? హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను ప్రియదర్శన్. ఒకప్పుడు మన చిన్నప్పుడు సినిమాలు అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడమే. బట్ ఇప్పుడు సినిమా మీద ప్రేమ మనకు మరింత పెరిగిపోయింది. సో 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి, ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం, తెలియని వాటి గురించి కూడా తెలుసుకోవడం మనకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ దీని గురించి వినే ఉంటారు, బట్ ఇంత డీటెయిల్డ్గా మనం ఎప్పుడు వినుండం. అదే ప్రాస్థెటిక్ మేకప్. సో నార్మల్ మేకప్కి ప్రాస్థెటిక్ మేకప్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు ప్రియాంక గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఇది ఒక కాన్వర్జేషన్ అనమాట, డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ ప్రియాంక గారు. హాయ్ అండి. బాగున్నారా? ఎస్ బాగున్నాను. సో ఓకే, ప్రియాంక గారు మనతో పాటు ఉన్నారు. ఈవిడ ప్రాస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్. లాస్ ఏంజల్స్లో అక్కడ ట్రైనింగ్ ఫినిష్ చేసి అక్కడ స్కూలింగ్ చేసి ఇక్కడికి వచ్చారనమాట. సో ముందుగా అడగాల్సింది, ప్రాస్థెటిక్ మేకప్కి మామూలు మేకప్కి తేడా ఏంటి? నార్మల్ మేకప్ ఇప్పుడు మీ న్యాచురల్ స్కిన్ ఎలా ఉందో సేమ్ మన కెమెరాకి కూడా ఆ న్యాచురల్ స్కిన్లోనే మనం చూపిస్తాం. వెరస్ ప్రాస్థెటిక్ మేకప్ ఏంటంటే ఒక ఇమాజినరీ, ఒక ఇమాజినేషన్కి దగ్గరలో ఉన్న విజువలైజేషన్ ఏదైతే ఉందో అది మనము సిలికాన్ కానీ జెలటిన్ కానీ లేకపోతే ఒక స్కార్ కానీ ఊన్ కానీ ఏదో ఒక మెటీరియల్ యాడ్ చేసి, ఇదివరకు ప్రాస్థెటిక్ ఎక్విప్మెంట్ అని చెప్పి బయానిక్ ఆర్మ్ లేకపోతే లెగ్ అలా ఏదైతే ఉండేదో అది మేకప్ డివిజన్ కూడా వచ్చింది. సో అదేంటంటే ఎక్స్టర్నల్ స్కిన్ అనమాట. సో ఏదైతే మన ఎక్స్టర్నల్ స్కిన్ని మన ఫేస్కి కానీ మన బాడీకి కానీ అప్లై చేస్తామో ఆ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ స్పెషల్ ఎఫెక్ట్స్. సో ఆ మెటీరియల్ ఇస్ ప్రాస్థెటిక్ మెటీరియల్ అనమాట. ఇప్పట్లో ఏంటంటే ప్రెసెంట్ ఓటీటీస్ వల్ల పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దట్ దర్ ఇస్ సో మచ్ మోర్ దెన్ వాట్ వీ సీ అండ్ వాట్ వీ కెన్ యాక్చువల్లీ సీ. సో దానివల్ల ప్రాస్థెటిక్కి ఇంకా ఎక్కువ అదేంటి ఏమంటారు క్రేవింగ్ వచ్చింది. లిటరలీ ఐ సే ఇట్ యాజ్ క్రేవింగ్ బికాస్ వీ వాంట్ సీ మోర్, వీ వాంట్ గెట్ మోర్ క్వాలిటీ ఆఫ్ వాట్ హాలీవుడ్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. సో ఓకే, ఇప్పుడు అన్నారు కదా ఓటీటీ వచ్చిన తర్వాత బాగా అందరికీ నాలెడ్జ్ దీని మీద పెరిగింది. మేము అంతకుముందు ఏదో గోధుమ పిండి ఏదో మొహానికి పాముతున్నారు అనుకునే వాళ్ళం. లైక్ రీసెంట్గా చిరంజీవి గారు వేదాళం రీమేక్లో గుండు ట్రై చేశారు విత్ దాంతో. అండ్ దశావతారంలో కమల్ హాసన్ గారు, రోబో సినిమాలో రజనీకాంత్ గారు. సో ఏంటి వాటిలో యూస్ చేసే మెటీరియల్ ఏంటి? ఇదివరకు యూస్ చేసే మెటీరియల్ ఇప్పుడు యూస్ చేసే మెటీరియల్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇదివరకు మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యుఎస్ నుంచి లేకపోతే ఫారిన్ కంట్రీస్ నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవారు, ఆ ఆర్టిస్టులతో చేయించేవారు. అండ్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ ఐడియా అది ఎలా లుక్ వచ్చింది అని చెప్పి. వెరాజ్ నౌ everybody has YouTube videos, everybody has that knowledge, okay, how to search it, how to get it. So ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి మొత్తం అంతా లేటెక్స్ స్కల్ప్టింగ్. సో మీరు ఏది అనుకున్నారో అది మేము స్కల్ప్ చేసి దాన్ని మీకు ప్రజెంట్ చేస్తాం. సో మోస్ట్లీ రియలిస్టిక్ వర్జన్ వరకు తీసుకొచ్చేంత వరకు విల్ ట్రై టు డూ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఇమాజినరీ థింగ్ని ఊహించుకున్నప్పుడు డైరెక్టర్ దాన్ని మీకు చెప్తే అది రియలిస్టిక్గా ఉన్నట్టే మీరు కెమెరా ముందు కనిపించేలా చేస్తారు. సో దట్స్ ఇట్. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు కదా మీరు ఒక డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి, సో ఒక డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సో ఎలా ఫస్ట్ ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? మీకు ఒక క్యారెక్టర్ గురించి నెరేట్ చేస్తారు, అది సూపర్ హీరో అవ్వచ్చు, లేదంటే ఒక దెయ్యం అవ్వచ్చు, గోస్ట్ అవ్వచ్చు, లేదంటే బర్న్డ్ మ్యాన్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఎఫెక్ట్ అయ్యి ఏదన్నా యుద్ధంలో సగం హాఫ్ ఫేస్ ఎగిరిపోతూ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీకు ఫస్ట్ ఎలా నెరేట్ చేస్తారా? మీకు ఆల్రెడీ స్కెచ్ ఆర్ట్ ఏమైనా క్రియేట్ చేసి చూపిస్తారా? వాళ్ళ ఇమాజినేషన్ ఎలా చెప్తారు మీకు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే వాళ్ళకి నా నుంచి అంటే వాళ్ళకి నాకు కాల్ చేస్తారో the first initial meeting will be about the story discussion. So once they discuss the story, okay, what it is not, their team will already have reference images. Our reference images and story ki manam link chesukovali because
reference images we can't do it the same. We can get inspired, but we cannot copy the same images. So what we do is we'll start from sketching. So I'll start sketching the entire thing. ఆ స్కెచ్ కూడా ప్రతిదీ ప్రాస్థెటిక్ అనేది మనము ఆర్టిస్ట్ మీద వేయలేం, బికాస్ ఇట్ టేక్స్ 3 hours and artist will not be available to do it because we never know whether it's going to work out or not. సో విల్ డూ ఇట్ బై టేకింగ్ ద పిక్చర్. ఇప్పుడు మీ పిక్చర్ నేను తీసుకుని దాని మీద స్కెచ్ చేసి ఏదైతే కావాలో ఆ స్కెచ్ చేసి ఆ స్కెచ్ డైరెక్టర్ చూపిస్తాం. వన్స్ డైరెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరే, స్కెచ్ ఆర్టిస్ట్ కూడా. ఎస్. ఓకే. సో నార్మల్గా ఒక క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు అది టైం ఎంత టేకింగ్ ఎలా ఉంటుందని, అంటే ఇప్పుడు 3 hours అన్నారు జనరల్గా, కొన్ని లాంగ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటాయి. కొన్ని సార్లు వి స్టార్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మాది ఎప్పుడు 3 o'clock స్టార్ట్ అవుతుంది. ఆ డే స్టార్ట్స్ 3 o'clock బికాస్ ఒక అదేంటి గ్రేస్ పీరియడ్ మాకు ఇచ్చుకోవాలన్నమాట. బికాస్ కాంటిన్యూటీ అనేది మిస్ అవ్వకూడదు. వెన్ ఎవర్ యూఆర్ యాక్చువల్లీ ఒక మీ క్యారెక్టర్ అయిపోయింది, బట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్ విల్ నాట్ హ్యావ్ టైం. అక్కడ సెట్లో మనం మార్చడానికి టైం లేదు, ఏదో పౌడర్ లాగా ఇలా అదేలేం. సో మేము ఏం చేస్తాం అంటే 3 to 4 hours ఇస్ అ టైమ్ దట్ వీ గెట్ అలోకేటెడ్. సో 3.5 hours లోనే ఫినిష్ చేసి ఆ half an hour we give it for continuity or last minute touch ups or whatever it is. But mostly it will go for 4 hours if it is only for one person. ఓకే. 4 hours తీసుకుంటున్నారు పాపం. అది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండొచ్చు, లైక్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇలాంటి వాళ్ళు పాపం 4 hours ఎలా కూర్చుంటారు అంటే దే హ్యావ్ ద డిటర్మినేషన్. బికాజ్ ఎప్పుడైతే మీరు ఒక క్యారెక్టర్ని అనుకుంటారో they'll not see Chiranjeevi garu or they'll not see Mahesh Babu garu in that. They'll see a different character. So as a hero or as an actor, you want to see yourself in different characters. So even they'll also be determined to get into that character and act. So whenever I see people sitting for 4 hours, they be so patient. And I like that because they're very patient. They know exactly what is going to happen. So yeah. సో ఓకే, ఇలా మీ లైఫ్లో ఎంతమందిని చూసారో మేకప్, అలాంటి ప్రాస్థెటిక్ మేకప్ వేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో అన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ మీ జర్నీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీకు అసలు ఈ ప్రాస్థెటిక్ మేకప్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, దీని గురించి ఎలా తెలుసుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మా డాడ్ ఇస్ అ డైరెక్టర్. ఆయన శివలీలలు, భాగవతం ఇలాంటి సీరియల్స్ అన్ని చేశారు. ఈటీవీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈటీవీ సీరియల్స్. తర్వాత పద్మాలయ దాంట్లో కూడా షూట్ చేసేవారు. సో హీస్ అ 26 award నంది అవార్డ్ విన్నర్ అన్నమాట. సో హీ హెస్ గాట్ బెస్ట్ నంది అవార్డ్స్ ఫర్ సో మెనీ. దాసరి నారాయణ గారి దగ్గర మధ్యతరగతి మహాభారతం అని చెప్పి అలాంటి మూవీస్ చాలా చేశారు. సో వెన్ ఐ గ్రూ అప్ ఆన్ ది shooting sets. So first thing that I used to do is go to this set and get the makeup done. Director garu koothuru anagane they'll be pampering and everything. So as growing up I never knew that might be my calling or passion, you might say. So I did my engineering. I had my own company, that's a design agency, and I quit everything one day because I want to do something that will make me a different person. And which I can bring a change in a person. So when I thought about it, makeup is something that I just got it. And dantlo courses chesanu India lo, but I wanted to have an international exposure to what I'm reading. It's not that we don't have it. We will have it maybe in after 5 years in India too. But at the moment when I was actually wanted to study, it was very difficult for me to find a school here which can give the normal education. So I found out the cinema makeup school in LA is the top world's best school ever. ఏంటంటే స్కూల్ నేమ్ ఏంటది? సినిమా మేకప్ స్కూల్. ఓకే. సో మా డైరెక్టర్ ఇస్ అ వేనిల్. షీ ఈస్ అ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ ఆక్టోపస్ క్యారెక్టర్. షీ ఈస్ అ ఆస్కర్ అవార్డ్ విన్నర్ అనమాట. సో ఆల్ ద ట్రైనర్స్ దట్ ఐవ్ వర్క్డ్ విత్ ఆర్ ఐవ్ యాక్చువల్లీ లర్న్డ్ ఆర్ ఫ్రమ్ ద వాట్ యు సే బ్లాక్ ప్యాంథర్ మూవీ, మెన్ ఇన్ బ్లాక్. సో అన్ని మూవీస్ చేసిన వాళ్ళు మీకు ట్రైనర్స్. యా, ట్రైనర్స్. ఓకే. నార్మల్గా డైరెక్టర్ గారు అమ్మాయి అంతే, మీకు కూడా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ రావాలి, మేకప్ మీద ఏంటి అసలు? అదే మా డాడీ ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు. లైక్ ఐ వాంటెడ్ టు సీ యూ యాజ్ ఎ డైరెక్టర్. ఐ థింక్ ఐ హ్యావ్ దట్ వాట్ యు సే ఆ విష్. బట్ అట్ ద సేమ్ టైమ్ makeup is always ignored on the set. But if you see, makeup is the first thing that an artist will actually get it done before going to the shoot. Whenever I see that I make a difference, prosthetic is something that comes to my mind. And ఈ prosthetic కి ఒక direction value add అయితే it will be amazing too.
సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఐల్ థింక్ అబౌట్ ఇట్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గుడ్ వేర్ ఐ హావ్. ఓకే, మీరు చిన్నప్పుడు మేకప్ వేస్తూ ఉండేవారు ఎవరికైనా సెట్స్లో సరదాగా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, నార్మల్గా ఇలా వచ్చి సరదాగా నేను వేయాలి వేయించుకునేదాన్ని ఎక్కువ. వేయించుకునేవారు? బిగ్ అదేంటి కలర్స్ ఆర్ సంథింగ్ దట్ గ్రాప్స్ మై అటెన్షన్. ఓకే. సో మీరు ఇప్పుడు కనిపిస్తే మీకు ఏ కలర్ మ్యాచ్ అవుతుందో నేను చెప్పగలుగుతాను. ఓకే, యా. సో అదనమాట మీ టాలెంట్. ఓకే. సో మీరు చిన్నప్పుడైనే కాదు, టీనేజ్లో ఉన్నప్పుడు ఏదైనా డిఫరెన్స్ అనిపించేదో కెమెరా ముందు చూస్తున్నప్పుడు ఇది అంత న్యాచురల్ గా లేదే మేకప్ అలా అనిపిస్తూ ఉండేది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మూవీ వాచ్ చేసే విధానం ఇస్ వెరీ డిఫరెంట్ దెన్ మై అదర్ ఫ్రెండ్స్. సో ఎనీ కాంటిన్యూటీ మిస్టేక్ ఐ నో ఇట్, ఎనీ స్టోరీ యాంగిల్ వాళ్ళు తీసిన లైటింగ్, ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ లైటింగ్. సో ఈ లైటింగ్ ఎందుకు ఇలా పెట్టారు అని చెప్పి దాని గురించి నేను చదువుతాను కూడా. సో యా, ఇట్ హ్యాపెన్స్ మెనీ టైమ్స్, బట్ ఐ జస్ట్ డోంట్. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటికే మన వాళ్ళకి విఎఫ్ఎక్స్ గురించి ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలియడం వల్ల వంకలు పెడుతున్నారు. ఎంత పెద్ద సినిమాకైనా స్టోరీ చూడకుండా ఇలాంటి వంకలు పెడుతున్నారు. ఇప్పుడు ఇలాంటివి కూడా తెలిసినాయి అనుకోండి, వాళ్ళు ఇంకెన్ని వంకలు పెడతారు. ఐ థింక్ ఐ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్. మై మెంటర్ ఇస్ రాఘవేంద్ర గారు. సో ఐ ఆల్వేస్ వర్క్ విత్ హిమ్ అండ్ హీస్ లైక్ మై ఫేవరెట్ అంకుల్ ఇన్ మై లైఫ్. So anything that actually happens, I just go and tell him, this is what I want to do, this is what I want. So he literally made me to go to the US to, finish this course. Okay. So if I have to dedicate my life, I'll do it for him. ఎప్పటి నుంచి మీకు రాఘవేంద్ర రావు గారికి? I think from past 4 years. Okay. It has been amazing because COVID time లో నేను US లో ఉన్నాను. So there was nobody who can actually take care of, because it was all I was a student and you will not have any relatives around, LLO. It is very difficult. He used to send a car, take me to the grocery store and get all the stuff. So he is a very good human being inside. That's what matters end of the day. సో ఫర్ మీ హీస్ లైక్ గాడ్ ఫాదర్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడైతే మన ఇండియన్స్ లైక్ మీలాంటి వాళ్ళు చాలామంది ప్రాస్థెటిక్ మేకప్ గురించి బాగా నేర్చుకుని దాని మీద కోర్స్ కంప్లీట్ చేసి మాస్టర్స్ చేసి వస్తున్నారు. సో ఇంతకుముందు మన వాళ్ళు ఎక్కువ మంది నేర్చుకునేవారు కదా నార్మల్ మేకప్ ఆర్టిస్ట్లే. సో ఆ టైంలో ఎలా జరిగేది ఈ ప్రాస్థెటిక్ మేకప్? ఇట్స్ ద సేమ్ థింగ్. సో ఎప్పుడైనా లైక్ భారతీయుడు సినిమా ఎప్పటిదో ఆ టైంలో మన వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఉండేవారు కదా. సో ఆ టైంలో దేర్ ఇస్ నో వన్ ఇన్ ఇండియా హూ నోస్ అబౌట్ ప్రాస్థెటిక్ మేకప్ టు. అంటే బయట నుంచి వచ్చి చేసినప్పుడు చూడడం తప్ప, ఈవెన్ ఇప్పటికి కూడా ఈవెన్ ఇఫ్ ఐ సే ఓకే బాండో మెటీరియల్ యూస్ చేస్తున్నాము అంటే మీకు అది తెలీదు, బికాజ్ అది ఎవరికి అంత ఈజీగా తెలీదు, ఓన్లీ ఆ థియరీ చదువుకున్న వాళ్ళకి తప్ప. సో అప్పట్లో మేకప్పే ఇస్ అ బిగ్ థింగ్. ఓకే మేకప్ నార్మల్ మేకప్ చేస్తున్నాం అంటేనే ప్రాస్థెటిక్ ఇస్ వే మోర్ అహెడ్. సో అంత అవగాహన అప్పటికి లేదు. ఓకే. సో ఓకే, నార్మల్గా నేను ప్రాస్థెటిక్ మేకప్ గురించి తెలుసుకున్న తర్వాత కూడా నార్మల్ ఆర్టిస్టులు కూడా చేసేస్తారు అంటే ఓన్లీ ఎలా అనుకున్నానంటే లైక్ ఐటీఐకి ఇంజనీరింగ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఐటీఐ స్టూడెంట్ ప్రాక్టికల్లో ఉంటుంది, సేమ్ ప్రాక్టికల్స్ చేసి వదిలేస్తారు అనుకున్నా. బట్ తర్వాత తెలుసుకున్నాను అనమాట, ఓకే థియరీ చాలా చదువుకుంటారు, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. సో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు చదివాను? సో మాకు క్యారెక్టర్ మేకప్, ప్రాస్థెటిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్. సో ఈ 3 కేటగిరీస్లో దే స్టార్ట్ విత్ నార్మల్ మేకప్. అంటే ఒక మనిషి అనాటమీ మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అనాటమీ తెలుస్తుందో యుల్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇస్ ద బోన్ స్ట్రక్చర్ ఫర్ ది హ్యూమన్ ఫేస్. ఆ బోన్ స్ట్రక్చర్ బట్టే ఇప్పుడు మీకు రింకిల్స్ ఇక్కడ కిందకు ఉంటాయి, ఇటు పైన ఉంటాయి, చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, టంగ్ ఒకలాగా ఉంటుంది. సో వాట్ వీ డూ ఇస్ వెన్ యూఆర్ స్కల్ప్టింగ్ యుల్ సీ ఆల్ ఆఫ్ దాట్. అంత డీటెయిల్గా వెళ్ళకపోతే తప్ప ఒక పీస్ ఇది మనం పెడుతున్నప్పుడు దాని స్కిన్కి మ్యాచ్ అవ్వదు. అండ్ ఆ పీస్ పెట్టగానే అది అయిపోదు, ఆ పీస్ని మన స్కిన్ టోన్తో మ్యాచ్ చేయాలి. సో యూల్ హ్యావ్ ఆల్కహాల్ ప్యాలెట్స్ వేర్ యూల్ ప్లే విత్ ద కలర్స్, యూల్ యాక్చువల్లీ డూ ద ఎయిర్ బ్రష్ ఆర్ చిప్ బ్రష్. ఇవన్నీ ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ theory that is involved, where you talk about colors, where you learn about lighting, where you learn about human anatomy, and where you learn about chemicals too. So adoka pharmacy kaadu alani oka workshop kaadu, it is everything that you learn.
సో ఎనాటమీ అంటున్నారు కదా, Yeah. మెడికల్ స్టూడెంట్. ఓకే. సో మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు అదే ముక్కుకి దెబ్బ తగిలితే ఓన్లీ ఇక్కడే ఉండదు ఎఫెక్ట్, రకరకాల పక్క పక్కన కూడా ఉంటుందని. సో దాని గురించి చెప్తారా? ఒకవేళ ముక్కుకి నేను పడ్డాను, ముక్కుకి ఇక్కడ దెబ్బ తగిలింది, సో మేకప్ ఎలా వేస్తారు? సో ఇందులో ఏంటంటే సేమ్ థింగ్ కమ్స్ హియర్. సో నేను నార్మల్ మేకప్ చేసినప్పుడు కూడా పెళ్లి సందడి వర్క్ చేశాను. there's a lot of difference. అంటే నార్మల్ మేకప్ ఆర్టిస్ట్ కెన్ బికమ్ అ ప్రాస్థెటిక్ ఆర్టిస్ట్ ఈ డిఫరెన్స్ వల్ల వేర్ దే నో మోర్ అబౌట్ ఇట్. సో ఈ థియరీ ఎందుకు యాడ్ అవుతుందంటే ఇక్కడ, అండ్ వై ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ బికాస్ ఒక నోస్ దగ్గర ఏవైతే దేంటి సరౌండింగ్ వెయిన్స్ ఉంటాయో దానివల్ల మనకి బ్లాక్ అండర్ ఐ వస్తుంది అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మన మూవీస్లో చూడండి, ఏదైనా చూడండి, ఇక్కడ కట్ అంటే ఇక్కడే పెడతారు, ఇక్కడ కట్ పెట్టరు, అక్కడే యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు నేను హాలీవుడ్ అనుకోండి, ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్, ద మేకప్ ఆర్టిస్ట్ డజంట్ నో దట్ ద స్కార్ ఇస్ ఓన్లీ హియర్, అంటే ఆ ఇంజురీ కరెక్ట్ అయింది అవ్వలేదు అని చెప్పి. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. యా. ఓకే. సో మాకైతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఈ లాక్డౌన్ తర్వాత ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్లో హాలీవుడ్ వెబ్ సిరీస్లు, వాళ్ళ సిరీస్లు చూసి సో ఇంకా డీటెయిలింగ్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాం బాగా ఇప్పుడు. సో మీకు ఏ ఏజ్లో వచ్చింది ఇలాంటిది? ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ అండ్ బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ కంపెనీ. సో ఎప్పుడు యుఎస్లో వెళ్ళి, సో మై బ్రదర్ ఇస్ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ కంపెనీ ఇన్ ది యుఎస్ రైట్ నౌ. సో నేను ఇక్కడ 6 months, అక్కడ 6 months ఇక్కడ ఉండేదాన్ని. ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తామో వేరే కంట్రీస్, మన మైండ్ ఎక్స్పోజర్ కూడా అంతే పెరుగుతుంది. ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది, ఇంత ప్లేస్ ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. సో వెన్ ఎవర్ ఐ టు ట్రావెల్, ద బేసిక్ కమ్యూనికేషన్ దట్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ విత్ అదర్ పీపుల్, అంటే అమెరికన్స్ కానీ లేకపోతే ఫారినర్స్ కానీ, ఇస్ ద షోస్ దట్ యూ వాచ్. సో ఇప్పుడు నేను ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకో, మీరు కొత్త వాళ్ళు, నాకు ఎవరో తెలీదు, బట్ మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం అన్నమాట, అంటే సిరీస్ గురించి. So I think because of that communication gap that I want to fulfill, I used to watch so many series. Okay. ఎప్పుడైతే ప్రాస్థెటిక్స్ ఈ మూవీ దాంట్లోకి వెళ్ళానో, ఆ సిరీస్లో కూడా ఐ గాట్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ వేర్ ఐ ఎంజాయ్ ద లైటింగ్, వేర్ ఐ ఎంజాయ్ ద సీన్, వేర్ ఐ ఎంజాయ్ ద కాస్ట్యూమ్స్ దే గెట్, ద మేకప్ దే గెట్. సో దట్ గాట్ ఇన్ టు మోర్ డీటెయిలింగ్ అంతే. ఓకే. సో చెయ్యి నరికినప్పుడు, సో తల నరికినప్పుడు, రీసెంట్గా దసరా మూవీలో తల నరికినప్పుడు అక్కడ బ్లడ్ ఇలా వస్తూ ఉంటుంది, చెయ్యి నరికినప్పుడు ఇక్కడ బ్లడ్ వస్తూ ఉంటుంది. సో అది కూడా మీరే మేకప్ చేస్తూ ఉంటారు? యా, ఎవ్రీథింగ్. మీకు బ్లడ్ ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఐ విల్ బి దేర్. ఓకే. సో అలాంటి సీన్స్, అంటే అలాంటి సీన్స్ కొన్ని ఉంటాయి కొన్ని సినిమాలకి. ఓన్లీ మేబీ ఎండ్ ఆఫ్ ద పార్ట్, మూవీ ఎండింగ్లో ఒక నరికే సీను. సో అలాంటి సినిమాకి మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఎంటైర్ స్క్రిప్ట్ చెప్తారా? ఎంటైర్ స్క్రిప్ట్ డీటెయిల్గా చెప్పరు. they'll actually say only few, అంటే నా వర్క్ 10 days ఉంటుంది, or 15 days or 20 days. But if it is a movie like where it comes zombies and everything from the beginning, na work entire movie kuntundi. So alanti time lo they'll give more details about the character, because akkada story importance kanna character importance ekku untundi, because I will build a character kabatti. Okay. So pelli sandadi movie lo work chesaru, adi మీ ఫస్ట్ ఫిల్మ్ అండి? మీరు నేర్చుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్. ఓకే. తర్వాత ఇంకే ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు? నేను నేర్చుకున్న మిడిల్లో కోవిడ్ టైంలో స్కూల్ అవన్నీ షట్ డౌన్ అయింది. సో అప్పుడు రాఘవేంద్ర గారు గాట్ మీ హియర్ టు ఇండియా, వేర్ ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ పెళ్లి సందడి మూవీ. ఆ మూవీలో సాంగ్లో శ్రీలీలకి పీకాక్ అవన్నీ ఉంటుంది కదా, అవన్నీ నేను చేశాను అన్నమాట. అండ్ దెన్ ఎంటైర్ మూవీ రోషన్కి ఐ డిడ్ ద పర్సనల్ మేకప్. సో ఇంకా తర్వాత ఆఫ్టర్ దాట్ ఐ వెంట్ బ్యాక్ టు ది యుఎస్. అదేంటి అక్కడి నుంచి మళ్ళీ మార్చిలో వచ్చాను లాస్ట్ ఇయర్. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ఆగస్ట్. సో ఆగస్ట్ నుంచి ఐ డెడ్ ప్రశాంత్ వర్మ గారిది ప్రాజెక్ట్ ఓ అని చెప్పి, అనుపమ పరమేశ్వరన్. దాని తర్వాత మచ్చ రవి గారిది ఒక డాక్యుమెంటరీ ఉంది కంప్లీట్ ఫర్ హాట్స్టార్ సంథింగ్ దే ప్లానింగ్. సో వీ డెడ్ దాట్. అండ్ దెన్ రోమియో అని చెప్పి ఇంకొక మూవీ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ హాస్య మూవీస్ వాళ్ళది ఊరు పేరు భైరవ్ కొన్న ప్రెసెంట్ అదే మూవీ వర్క్. అది మీరు బాగా ఎక్కువ వర్క్ చేస్తారు. అండ్ దెన్ యూవీ క్రియేషన్స్ వాళ్ళది ఇంకా నేమ్ కంప్లీట్గా బయటికి రాలేదు. సో ఐ వర్క్ ఫర్ దాట్ అండ్ స్టిల్ దిస్ అ ప్యాచ్ వర్క్ ఫర్ ఇట్. తర్వాత హరిహర వీరమల్లు చేశాను. సో యా, సో ఫార్ ఐ ఫినిష్ దిస్ మూవీ. ఓకే. సో హరిహర వీరమల్లు అంటే మాకు పవర్ స్టార్ అంటే ఇష్టం కాబట్టి పవర్ స్టార్ గురించి అడుగుతున్నాం. సో హరిహర వీరమల్లు సెట్స్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారా?
ఆయనే ఏమంటారు, హీఈస్ వెరీ బిజీ, హీ వాజ్ వెరీ బిజీ విత్ ద ఎలక్షన్స్ అండ్ ఆల్. ఆయన సెట్లో ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. ఓకే. ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దాట్. అండ్ హీస్ వెరీ కామ్ పర్సన్, నోబడీ నోస్. అంటే అంత మనం బయట ఎంతైతే హడావిడి ఉంటుంది, బట్ ఇట్స్ అ వెరీ కూల్ సెట్. ఓకే. సో అండ్ ప్రాజెక్ట్ కేలో కూడా మీరు వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చే సెట్స్లోకి వెళ్ళి వచ్చారు అని వెళ్ళొచ్చారు కదండి సెట్స్లోకి. యా, వెళ్ళి చూసి వచ్చారు. సో సో ఏమైంది ప్రాజెక్ట్స్కి సెట్స్లోకి వెళ్ళి చూసి వచ్చారా? సరదాగా ఇంటరాక్ట్ అయ్యారా డైరెక్టర్ గారితో? అది సినిమా గురించి ఏమైనా చెప్తారా? నేను స్టోరీ ఏమి అడగలండి. సో ఓకే, యువి క్రియేషన్స్లో ఒక మళ్ళీ రిలీజ్ చేస్తా. యువి క్రియేషన్స్లో ఇందాక మాట్లాడారు ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇంకా పెట్టలేదని. సో అది సాంగ్ అయితే నాకు చూపించారు. అది ఎంత టైం పట్టింది? ఆ సాంగ్ నైట్ 2కి స్టార్ట్ చేస్తారు తీయడం, అండ్ ఒక 2 hours ఫినిష్ చేస్తారు. I think working with Harsha as a director and with the entire team, it was very surprising because a lot of young people on the set and we all working only for one thing. So it's not like I'm not a prosthetic artist on the set. I'm like, okay, ee work unda mana ee pan cheseddam, ee work so it was very fun to do that. So we finished around 2 నుంచి స్టార్ట్ చేస్తే 4 or something we finished, and it's just done like that. Okay. సో ఇప్పుడు ఒకరికి మేకప్ వేసిన తర్వాత ప్రాస్థెటిక్ మేకప్ అది ఎంత వరకు ఉంటుంది? ఎన్ని అవర్స్ ఉంటుంది? ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇస్ ద మెయిన్ డిఫికల్టీ ఐ ఫేస్, బికాస్ ప్రాస్థెటిక్ మేకప్ అనేది నార్మల్ మేకప్ లాగా టచ్ అప్ చేయలేము, అలా అని అడ్జస్ట్మెంట్స్ చేయలేము ఆన్ ద సెట్. సో ఐ టెల్ ఎవ్రీబడి దిస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన టెంపరేచర్ ఇస్ ఆల్వేస్ హాటర్. అంటే యూఎస్తో కంపేర్ చేస్తే, ఫారెన్ వాళ్ళతో కంపేర్ చేస్తే మన టెంపరేచర్ ఇస్ వెరీ వెరీ హాట్. సో జెలటిన్ కానీ సిలికాన్ కానీ ఏదైతే పెడతామో అది కరిగిపోతుంది. సో ద యాక్టర్స్ హ్యాస్ టు బీ ఇన్ ద ఏసీ, ద యాక్టర్స్ హ్యాస్ టు యాక్చువల్లీ నాట్ మూవ్ సో మచ్ ఆర్ ఈట్ సో మచ్ ఆర్ ఎనీథింగ్. అంటే చూయింగ్ కూడా ఎక్కువ చేయకూడదు అనమాట. సో దే ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ వేర్ దే ఓన్లీ డ్రింక్ జ్యూసెస్, బికాస్ అంత కంప్లీట్ ఫేస్ బాడీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. And it stays for 6 to 7 hours, but it is all about how you maintain it. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట, లైక్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారా అప్పట్లో నుంచి అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి, జ్యూసెస్ తాగుతూ. చాలా అంటే కమల్ హాసన్ గారు is one of the actors who actually got us know more about prosthetics. Ante I think he knows how to do prosthetics too. Actually he knows every craft of the film. Yes. I love that because this is what I've learned too. ఎప్పుడైతే మా స్కూల్లో ఇది చేసేవాళ్ళు అనమాట, when we were getting trained they used to make us to sit as models too. ఎందుకని చెప్పి అడిగేవాళ్ళం, there are so many people, no, why do you make us to sit as models too? Is because when you be a model or when you be an actor, you will know how much pain you are actually giving it to others. ఎందుకు మనం ఆ పెయిన్ తీసుకుంటాం కాబట్టి. So when you are being a makeup artist or a prosthetic artist, you will treat your model that way. సో మేకప్ అనేది మనం ఇలాగా ఏదో ఎంతో ఫోర్స్తో మనం పెట్టలేము, అది ఒక ఆర్ట్. అంటే ఎప్పుడైతే ఆర్టిస్ట్ నిద్రపోతాడో దట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్. సో ఆయన ఆ ప్రాస్థెటిక్ అవన్నీ నేర్చుకోవడం వల్ల ఒక ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వస్తుంది ప్రతి ఆర్ట్, ప్రతి టెక్నీషియన్ మీద ఆన్ ద సెట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే. సో మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈవెన్ మీరు అంటే ముందు రోజు నైట్ పడుకుని తర్వాత రోజు లేచిన తర్వాత కూడా కళ్ళు కింద ఎలా ఉన్నాయి, క్యారీ బ్యాగ్స్ తగ్గినాయా లేదా, ఇవి కూడా అబ్జర్వ్ చేస్తారు. నేను నార్మల్ మేకప్ కూడా చేస్తాను. సో వెన్ ఎవర్ ఐ డూ ఇట్, స్కిన్ కేర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ప్రాస్థెటిక్ చేసిన తర్వాత కూడా ఐ టెల్ దెమ్ వాట్ స్కిన్ కేర్ దే హ్యావ్ టు టేక్. ఆలివ్ ఆయిల్ రాయండి, లేకపోతే గో అండ్ టేక్ అ హాట్ షవర్, బికాస్ వీ actor on the set is very different, actor being in the makeup station is very different. So yes, we are actually ante whatever the material we are using for prosthetics avani harsh chemicals for sure, ante mana damage cheyavu, but at the same time as an actor you are so much concerned adi chemicals harmful la kada అని అడుగుదాం. ante everything is harmful if you don't take care of your skin. Okay. So even makeup and normal makeup chesna kuda some people will get pimples, but this is actually little harmful. But what we do is మేము skin saver mundare rastamu. If you are allergic, so we'll ask what are you allergic to, మీకు latex allergy unda. Most of the people they don't know what they are allergic, కానీ we'll keep observing what how is the skin reacting.
సో ఇది ఒక స్పాలో వెళ్తే ఎలా అడుగుతూ ఉంటారో అలాగే మేము అడుగుతూ ఉంటాం. ఓకే. సో సెట్స్లో మీ మీ వర్క్ ఎలా ఉంటుంది? అంటే డైరెక్టర్తో ఎలా కొలాబరేట్ అవుతారు, అదర్ క్రూ మెంబర్స్తో ఎలా కొలాబరేట్ అవుతూ ఉంటారు? I love being on the set. I don't know how I got it, I don't know. I can't give you a perfect answer, but I love being on the set. So for me, everybody on the set are equal and important. I talk to even the spot boy, I talk to even producer, director, everybody. So directors, I should always be a director's best friend and his follower. If I don't believe in him, I cannot get the character exactly the same way he wants. So ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసిన తర్వాత I'll always check the first scene on the monitor, because if the director wants how it should be, I can do immediately. I can see what he is actually asking me to do. So ఒక డేలో I think after the first scene, it is very easy to get it done well. So with the director, it is always easy to communicate for me, because we actually create the character from communicating with each other and understanding what his vision is and everything. So far, Nena work just none the directors are very comfortable and they're very encouraging too. So yeah. సో ఓకే, ఇప్పుడు పెళ్లి సందడిలో ఉన్నారు, అప్పుడు సెట్స్లో చూస్తూ ఉండేవారు పెళ్లి సందడి, ఇప్పుడు ఊరు పేరు భైరవ అండ్ హరిహర వీరమల్లు, క్రిష్ గారు ఏమనేవారు? Krish garu is my personal favorite director, one of my personal favorite directors, because it was he's very strict on the set for sure, but there's a fun side in him. He loved my makeup. He said as soon as he saw the first character that I've designed, and he saw the monitor, he called me and he was like, Priyanka, you did an amazing job, and this is what I want. So he's very much fun to work with, and he's very much into detailing too. So yeah. ఓకే, సో డీటెయిలింగ్ గురించి అన్నారు కాబట్టి అది సమ్వాట్ ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ తమిళ్లో, ఒక ఓల్డ్ ఎప్పుడు హిస్టారికల్ మూవీ ఎప్పటితో. సో ఆ టైం పీరియడ్ని మిగిలినవి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మేబీ సెట్స్ ఎలా ఉన్నాయి సరదాగా, మీకు అబ్జర్వింగ్ ఎక్కువ, డీటెయిలింగ్ ఎక్కువ ఇష్టం కాబట్టి. సో ఎలా అనిపించింది అక్కడ అదంతా లుక్ అంతా? ఇట్స్ వెరీ గ్రాండ్. అంటే సెట్కే దే టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ద సెట్ అంటే డన్. So even when you be on the set, you know that is a serious job. It's not something where okay, shooting this is samani kaad. So I think one of the best sets that I've seen so far is Harihara Veeramallu set. Yeah. Okay. So and మిగిలిన డైరెక్టర్స్లో మీ ఎక్స్పీరియన్స్ అదే, వాళ్ళతో ఉన్న మీకు మూమెంట్స్ ఏమన్నా, ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ లాంటివి? రాఘవేంద్ర గారితో ఎప్పుడు ఇట్ ఇస్ వెరీ మెమరబుల్. అంటే it was the first movie when we worked Pelli Sandri. He's a very jolly person on the set. Priyanka, ikkadiki ra. And he acted in that movie too, so where I did his makeup. So even he ఆయనతో ఒక మూవీ తీస్తే అది మూవీ షూట్లో అనిపించదు. అంటే ఆ జర్నీ మనకి అంత జాయ్ జర్నీ తప్ప ఇట్ ఈస్ నెవర్ అబ్బా షూట్కి వెళ్ళాలా అని అనిపించదు అన్నమాట. సో ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. Whereas ఇప్పుడున్న డైరెక్టర్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ దే ఆర్ వెరీ మచ్ అండర్స్టాండింగ్ ఫస్ట్. అంటే యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ దే విల్ యాక్చువల్లీ ఆస్క్ యూ వాట్ ఆర్ యువర్ డిఫికల్టీస్ టు, అండ్ దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు డీటెయిల్. అంటే ఒక హెయిర్ ఇలా రాగానే డైరెక్టర్ పిలిచి చెప్తారు, ప్రియాంక ఆ హెయిర్ నీకు అలా కావాలా లేకపోతే అదేంటి అలా బై మిస్టేక్ వచ్చిందా. సో దే ఆర్ సో మచ్ ఇన్ టు ద క్యారెక్టర్ టు. ఐ థింక్ దట్ ఈస్ హౌ you can make a character super hit. So there's difference. Yeah. ఓకే, సో మీరు చెప్తుంటే ఇప్పుడు ఇన్ని అబ్జర్వ్ చేస్తే సినిమా స్టోరీలో పాటు ఇన్ని అబ్జర్వ్ చేస్తే వెళ్ళాలేమో అనిపిస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కమల్ హాసన్ గారికి అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టుంది. సో అలాగే మీకు కూడా కొన్ని క్రాఫ్ట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఉంటాయి, అంటే బాగా మీకు గ్రిప్ ఉండాల్సినవి ఉంటాయి, లైక్ లైటింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇలాంటివి సంథింగ్. సో మీకేంటి అలాంటివి? మాకు మెయిన్లీ లైటింగ్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం లైటింగ్ బట్టే మేకప్ని కూడా చేంజ్ చేస్తాం. సో ఈ కలర్ ప్యాలెట్ అన్నది సినిమాటోగ్రాఫర్ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద కలర్ ప్యాలెట్. ఆయన ప్రతి ఫస్ట్ డే వెన్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ విల్ ఆస్క్, సార్ ఈరోజు ఏంటి కలర్ ఏంటి కలర్ ప్యాలెట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఓన్లీ సేడ్, దే ఓన్లీ గివ్ అస్ స్క్రిప్ట్ అండ్ ఆల్. సో ఈ కలర్ ప్యాలెట్ వల్ల వాట్ దేర్ వార్మ్ టోన్ అండ్ కూల్ టోన్.
సో ఆ వామ్ టోన్ కూల్ టోన్ బట్టే మేము మొత్తం మేకప్ అంతా డిజైన్ చేస్తాం. సో ఏ లైట్ యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా మీరు వాళ్ళ స్కిన్ టోన్ ఏంటి, లైట్ టోన్ ఏంటి, సో రెండు కలిసి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా వేరే వేరే క్రాఫ్ట్స్ ఇంకేమన్నా? వేరే క్రాఫ్ట్స్ ఏంటంటే ఐ లైక్ యాంగిల్స్ ఆఫ్ ద కెమెరా. అంటే ఒక సీన్ని అంటే ఒక రూమ్లోనే తీయచ్చు, ఏ యాంగిల్ నుంచి ఆ సీన్ ఆ ఫ్రేమ్ పెట్టారు అన్నది ఐ లైక్ ఇట్. సో ఐ లైక్ టు సీ వాట్ ఈస్ ద ఫ్రేమ్ దట్ దే హావ్ డిజైన్డ్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్. సో ఆ యాంగిల్ లో మీరు క్రియేట్ చేసిన మేకప్ ఎలా కనిపిస్తుంది? ఓకే. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా. సో ఆల్రెడీ మీరు చెప్పారు అది టైం ఎక్కువసేపు ఉండదు, ఒక 6 hours లోపు ఇలా అన్నారు. సో అది మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్. ఇంకేమన్నా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ టాక్ అబౌట్ కాంపిటీషన్ బికాజ్ మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు కాంపిటీషన్ ఎవర్ రియలీ మ్యాటర్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్. బట్ still there is a problem, for women to get on the set or to be on the set. It is not a major problem nowadays, but still there is a problem. So it's all about how you be smart enough and how you కల్టివేట్ ఎ న్యూ హ్యాబిట్ ఆన్ ద సెట్. అంటే ఓకే మనం షూట్కి వచ్చాము పక్కన కూర్చున్నామని కాకుండా ఇఫ్ యూ కీప్ టాకింగ్ టు ఎవ్రీబడి అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ, దే యాక్చువల్లీ ఒకరోజు రాకపోతే ఒకరోజు డల్గా ఉంటే ఏంటి మేడం మీరు డల్గా ఉన్నారు, సో ఇట్ గెట్స్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. సో దీస్ ఆర్ ద వెరీ మినిమల్ ఛాలెంజెస్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ గో టు కార్పొరేట్ ఫ్యామిలీ, it's the same thing that you'll face too. So you have to be smart, you have to be kind too at the same time. And మీరు చెప్పిన దాన్ని బట్టే సెట్స్లో అందరితో మాట్లాడుతూ ఉంటే హూ నోస్, బికాజ్ సుకుమార్ గారి కింద ఉన్న వాళ్ళు బుచ్చిబాబు గారు పెద్ద డైరెక్టర్ అయ్యారు, మొన్న శ్రీకాంత్ వదేలా గారు డైరెక్టర్ అయ్యారు. రేపొద్దున వాళ్ళే మళ్ళీ మీతో వర్క్ చేయాలి ప్రియాంక గారు రండి అని అడుగుతారేమో. దట్స్ వాట్ ఐ ఫాలో. ఎలా అంటే ఒక స్పాట్ బాయ్ కూడా మనం గుర్తుంటే యూ నెవర్ నో ఆ స్పాట్ బాయ్ ఎక్కడికి వెళ్ళి ఏం మార్కెట్ చేస్తాడు, ఏం మాట్లాడతారు మన గురించి అని. సో ఇట్స్ జస్ట్ అ గుడ్ థింగ్ టు సే ఫర్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా మీరు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫుడ్ దగ్గర అలా అంటే మనకి ఇంకా మంచి ఫుడ్ పెడతారు. తర్వాత కాఫీ వాళ్ళ దగ్గర అంటే మనకి వాటర్ వేయకుండా మిల్క్ చేసి పెడతారు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హౌ యూ అదేంటి ప్రమోట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద సెట్. So it's not like you're gonna pretend or anything, but you just make it as a family ante. So okay. So మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ సెట్స్, ఈ షూటింగ్ లొకేషన్స్లోని, సెట్స్లోని, సీరియల్స్లోని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూస్తూ పెరిగారు. అండ్ మీ ఇంట్రెస్ట్ మేకప్ వైపు వచ్చింది. బట్ మీ మోటో ఏంటి అసలు? మీరు ఇంత సీరియస్గా నార్మల్ మేకప్ మీరు తెలుసుకుని వచ్చేయచ్చు, జస్ట్ మోడలింగ్కి వెళ్ళొచ్చు లేకపోయి ఉంటే, బట్ ప్రాస్థెటిక్ మేకప్ నేను నేర్చుకోవాలని, అది కూడా అక్కడికి వెళ్ళి యూఎస్ వెళ్ళి నేర్చుకుని ఇక్కడికి వచ్చి మెయిన్ మోటో ఏంటి దీని అంతటి వెనక? మన లైఫ్లో ఏదైనా చేస్తే యూనిక్గా ఉన్నది చేయాలి. దే ఆర్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పీపుల్ దట్ హూ కెన్ డూ ప్రాస్థెటిక్స్, అండ్ యాజ్ అ ఉమెన్ బీయింగ్ అ మేకప్ ఆర్టిస్ట్ ఇస్ ఆల్రెడీ అ డిఫికల్ట్ థింగ్. బీయింగ్ అ ప్రాస్థెటిక్ ఆర్టిస్ట్ ఇస్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. సో మీరు ఒక క్యారెక్టర్ చూస్తే ఆ బ్లడ్ అవన్నీ చూస్తే మీకు ఫుడ్ తినాలనిపించదు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ అబౌట్ అ గర్ల్ ఫ్రమ్ అ విలేజ్ కాల్డ్ బొమ్మూరు గోయింగ్ టు ది యుఎస్ అండ్ స్టడీయింగ్ అండ్ కమింగ్ బ్యాక్ అండ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ బీయింగ్ ఇండిపెండెంట్. సో ప్రతి ఒక్కళ్ళు మూవీకి ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నో వన్ విల్, అంటే మీరు చనిపోయినా కూడా ద నేమ్ విల్ ఆల్వేస్ బీ దేర్. So if I see Pelli Sundari right now, or if my kids see Pelli Sundari in future, they can always see Priyanka existing. That is the mark that you have to have. So that's what I want to do. Yeah, మీరు చెప్పారు, బట్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు దానికి. I know, but I'm always an artsy person. అంటే being a director is a great thing for sure. But being an artist is also a great thing. అంటే 24 crafts అని ఎందుకు అంటారు? Everybody are important too. Any crafts important. Yes. Just because ante the director leads the team, but if there is no makeup artist, will that happen? Sailing the boat is important, but you need to have all the other accessories too. So it's the same thing. I give more respect to the makeup. I give more respect to everything that is happening on the set.
సో యా. ఓకే. సో ఇప్పుడు మీరు హౌ ప్యాషనేట్ అనేది చెప్పారు. అంటే ఒక అమ్మాయి బ్లడ్ చూస్తే భయపడుతుంది, బట్ కొన్ని అలాంటి దానికంటే భయంకరమైనవి మీరు డిజైన్ చేస్తూ ఉంటారు. అవి మీ కళల్లో కూడా వస్తూ ఉంటాయి. లైక్ జాంబీస్ క్రియేట్ చేసినప్పుడు నైట్ జాంబీస్ వస్తూ ఉంటాయి. ఏదైనా హారర్ మూవీకి వర్క్ చేస్తే నైట్ కళ్ళలో హారర్ ఆ ఫేసెస్ వస్తూ ఉంటాయి. సో ఇంత కష్టపడ్డారు. ఇది మీ ప్యాషన్ ఏంటో మాకు అర్థమైంది. బట్ మీ కెరియర్ కూడా చూసుకుంటారు కదా. సో మీ కెరియర్ ఇందులో ఉంటేనే మీ కెరియర్ ఒక పీక్ స్టేజ్లో ఉంటుందని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఐ కాల్ దిస్ యాజ్ కాలింగ్. కాలింగ్ అన్న పదానికి కెరియరా, పర్సనల్ లైఫా, లేకపోతే అదేంటి అన్నది ఏమి ఉండదు. ఐ డోంట్ రియలీ మైండ్ వేర్ మై కెరియర్ టేక్స్ మీ. ఓకే. But this is something that I want to do for rest of my life. Okay. Even if I go to 80 years old, I still want to be a prosthetic artist. So when you find that passion, it'll never, ante I'm hungry, okay, but it doesn't mean that I'm looking for financial benefit out of it. Because this is not my survival. Survival is very different. Ade survival anukunte nen software ki lekapothe I can get any job. Okay. But at the same time I want to do something that my లైఫ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక న్యాచురల్ టాలెంట్ అంటూ ఉంటుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద న్యాచురల్ టాలెంట్. నాకు ఇట్ టుక్ 28 years to understand what is my natural talent. So once I understood, I don't want to stop myself and I don't want to have any destination also. I just want to keep going. సో కలర్స్కి అట్రాక్ట్ అవుతారు, మీ టాలెంట్ అదని మీకు అర్థమైంది. సో అబ్జర్వ్ చేయగలరు. సో దీన్ని కెరియర్గా, సో మీ ప్యాషన్ అంతా దీనిలో పెట్టారు. సో ఇప్పుడు మనకి ప్రాస్థెటిక్స్ నీడ్ ఎంతవరకు ఉంది టీఎఫ్ఐకి? ఇన్ రీసెంట్ టైమ్స్ ఫ్రమ్ పాస్ట్ 5 years మనం ప్రతి మూవీ పాన్ ఇండియా మూవీ లాగే ఉంది. అండ్ ఫ్రమ్ పాస్ట్ 2 years మన ప్రతి మూవీ ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ కానీ, లేకపోతే ఎలిఫెంట్ విస్పరర్స్. సో మనము వీఆర్ నాట్ ఏమంటారు, వీఆర్ నాట్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ ఎనీమోర్. అంటే మనకి మార్కెటింగ్ కానీ, లేకపోతే మన మూవీస్ కానీ, దే ఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ వైజ్. సో ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ వీఆర్ డూయింగ్ ఎట్ ద మూమెంట్ హ్యాస్ టు బి డన్ వెరీ కరెక్ట్. అంటే ఆ ప్రాస్థెటిక్ అన్నది చేస్తే మాత్రం మేనేజ్ చేసేలాగా ఉండకుండా ఆ క్వాలిటీ అంతే పెట్టాలి. బికాస్ ఇఫ్ ఐఎమ్ అ డైరెక్టర్ అండ్ ఐఎమ్ డూయింగ్ అ మూవీ, ఐ విల్ బీ కన్సిడరింగ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు, నాట్ జస్ట్ ఓన్లీ లోకల్ ఆర్ రీజియన్ ఎనీమోర్. సో ఓకే, మనం జనరల్గా చాలా న్యాచురల్గా కనిపిస్తారు. మీరు ఇప్పుడు ఇలా ఉన్న ఆవిడ ఇంత లావుగా కనిపిస్తారు, లైక్ సైజ్ 0లో అనుష్క గారిలా. సో అది న్యాచురల్గా కనిపిస్తూ ఉంటారు. సో అప్పుడైతే ఆవిడ పాపం రిస్క్ చేసి సైజ్ 0కి లావ్ అయ్యి ఇన్ని చేశారు. సో అది ఇప్పుడైతే ఓకేనా, చాలా న్యాచురల్గా కనిపిస్తారా ప్రాస్థెటిక్ వచ్చిన తర్వాత? సో ఎప్పుడైనా ఒక క్యారెక్టర్కి మనం లైఫ్ తీసుకురావాలంటే దే 2 things. వన్ ఇస్ ద లైటింగ్ అండ్ ద సెకండ్ ఇస్ మేకప్. సో ఇదివరకు సైజ్ 0 అవన్నీ మనము మన హెల్త్ని రిస్క్ చేస్తున్నాం కూడా. బట్ వేరాస్ ఇప్పుడు ఏంటంటే ఎస్ఎఫ్ఎక్స్లో మనకి స్పెషల్ ఎఫెక్ట్స్ అంటారు. స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రాస్థెటిక్స్ వాటిని ఇంక్లూడ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు షో యూ హౌ ఎవర్ యూ వాంట్ ద పర్సన్ టు బీ. ఆ పర్సన్ హెల్దీగా ఉంటారు. సో మళ్ళీ యాక్టర్కి సన్నబడాలి, లేకపోతే ఇలాగ వాళ్ళ బ్యాక్ షేప్కి రావాలి అనే ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద క్యారెక్టర్కి ఒక జస్టిస్ తీసుకొస్తారు. సో ఇఫ్ యూ వాచ్ ద మూవీ ది వేల్, అది ఆస్కర్ అవార్డ్ వచ్చింది. ద మూవీ ఇస్ వెరీ వెరీ నార్మల్ స్టోరీ, ఒక రూమ్లో తీశారు, బట్ దే ఎంటైర్లీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలా అంటే ద టాప్ టు బాటమ్ ఇస్ ఒబీస్ పర్సన్. సో ఆ ఒబిసిటీని వాళ్ళు దే డెంట్ యాక్చువల్లీ షో ఇట్ బై యాడింగ్, ఆయన వెయిట్ యాడ్ అవ్వలేదు, అదంతా మేకప్లోనే తీసుకొచ్చారు. ఆ లైటింగ్ కూడా దానికి హెల్ప్ చేసింది. ఆ క్యారెక్టర్ చాలా న్యాచురల్ గానే ఉంటుంది. అతని ప్రీవియస్ మూవీస్ చూడకపోతే అలాగే ఉంటాడేమో ఆయన. ఓకే, సో ఆల్రెడీ కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు మన స్థాయి పెరిగింది, ఇంటర్నేషనల్ వైడ్ మార్కెట్ వచ్చింది. ప్రజెంట్ ప్రాస్థెటిక్ ఏరియాలో, మేకప్ ఏరియాలో మనం మన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్వేస్, అంటే ఒక ఉగాది పండుగ వచ్చినప్పుడు హౌ వీ విల్ యాక్చువల్లీ బీ వెరీ హ్యాపీ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్, ఇట్ ఈస్ లైక్ దాట్. We already entered into international market, and I think prosthetics ki mana India di compare chesi Hollywood compare cheste we are at the beginning. So if you are a prosthetic enthusiast,
ఇట్ విల్ బి అన్ అమేజింగ్ ఇయర్స్ ఫర్ యూ బికాస్ మనం 10 years బిహైండ్ ఉన్నాం కానీ చేయడంలో ఇంకా మనకి 10 years పాజిటివ్గా సిల్వర్ లైనింగ్ చూస్తే మనకి 15 years ఉన్నాయి ఇంకా బాగా చేయడానికి. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ to do more movies, and I think we're going to do more prosthetic movies and logical, more logical movies. So I think in 10 years most of the people will focus on good storyline, not commercial. Yeah. సో ఓకే, ఒక చైన్ అరిగినప్పుడు సో అక్కడ మీ ప్రాస్థెటిక్ ఉంటుంది, అది లైవ్లీగా కనిపిస్తూ ఉంటుంది, లోపల బోన్ ఉన్నట్టు. సో బ్లడ్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఏంటి ఇందులో విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది, ఎలా యాడ్ అవుతుంది? ఎప్పుడైతే మనకి మూమెంట్ వచ్చేది ఉంటుందో వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ విఎఫ్ఎక్స్. వెరాస్ అది ఇదేంటి ఏదైనా ఒక స్కార్ లేకపోతే ఆల్రెడీ అయిపోయిన ఇన్సిడెంట్ ఉంటే దెన్ ప్రాస్థెటిక్ ఇస్ ఈజీ. కొన్ని ఉంటాయి ఎలాగా స్లిట్ థ్రోట్ స్లిట్ చేయడం, లేకపోతే స్టాబ్ చేయడం, లేకపోతే ఇలాగా అదేంటి ఇలా అనగానే బ్లడ్ ఇలా రావడం. సో వీ హ్యావ్ మెటీరియల్ వేర్ ఇట్ గెట్స్ లైక్ దట్. అంటే బ్లడ్ సాషెట్స్ పెడతారు, లేకపోతే ఇలా గుద్దుగానే నోట్లోంచి బ్లడ్ వస్తే అది బ్లడ్ క్యాప్సూల్స్ పెడతారు అన్నమాట ఇక్కడ. సో బ్లడ్ ఇక్కడ పెట్టేవన్నీ ఎడిబుల్ ఉంటాయి. సో యూ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్. వేరస్ ఇక్కడ యూస్ చేసామని దే ఆర్ నాట్ ఎడిబుల్. సో ఇక్కడ వరకు మనము ప్రాసెస్తో చేయగలుగుతాం. వెరాజ్ ఫైట్స్లో లేకపోతే ఏదైనా ఫైర్ రావడం అవన్నీ యూ హ్యావ్ టు గో ఫర్ విఎఫ్ఎక్స్. ఓకే, సో మీరు ప్రాస్థెటిక్ అంతా నేర్చుకుని వచ్చారు, బాగా బడ్జెట్ అవుతుంది బయట వాళ్ళని తీసుకొస్తే. సో మీరైతే ఇక్కడ ఇండియా వాళ్ళు అయితే కొంచెం బడ్జెట్ వాళ్ళకి కంఫర్టబుల్ అవుతుంది, ఎకానమికల్ అవుతుంది. ఎస్ అఫ్ కోర్స్, బికాజ్ మనము ఈవెన్ చూసుకోవాలన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నన్ను ఎందుకు హైర్ చేసుకుంటారంటే ఎస్ ఇట్ ఇస్ talent is there for sure. The other factors are I know the language. Okay, that is very easy. Okay, second thing is there is no accommodation to be provided, flight charges are not there. So it is budget wise ఇవన్నీ తగ్గిస్తే చాలా తగ్గిపోతున్నట్టే, because accommodation and flight is not going anywhere. Whereas you are putting more amount for the material, you are putting more amount for the work, so that is valid. సో అందుకనే యూఎస్ నుంచి తెప్పించడం కానీ, లేకపోతే ఫారెన్ నుంచి తెప్పించడం, లేకపోతే వేరే అదేంటి కంట్రీస్ నుంచి తెప్పిస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఈ మీరు అన్నప్పుడు అవి ఉంటాయి కదా మెటీరియల్ బయట నుంచి తెప్పిస్తే దానికి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని చూసుకోవడానికి ఒకరు కావాలి ఖచ్చితంగా, మళ్ళీ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవాలి. మన వాళ్ళు అయితే మీరే అయితే వెళ్తారు, మీ దగ్గరే ఉంటుంది, మీరు అవసరమైనప్పుడు షూట్ ఉన్నప్పుడు వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు అంతే. అంటే ఇప్పుడు చాలా వరకు ప్యాచ్ వర్క్స్ ఉంటాయి. ఆ ప్యాచ్ వర్క్ లేకపోతే అదేంటి ఏదైనా ఉన్నా కూడా వీ హ్యావ్ దట్ డ్రెస్. అంటే మనం ఒక 24 hours వర్క్ చేయాలన్నా మనం చేస్తాం, అదే ఫారెన్ వాళ్ళు చేయరు, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. ఇక్కడ మనకు ఆ రూల్ లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ ద సేమ్ లాంగ్వేజ్. ఈవెన్ నేను యూఎస్లో హాలీవుడ్లో వర్క్ చేశాను, ఈవెన్ దేర్ దే ప్రిఫర్ దేర్ పీపుల్ వర్కింగ్ వెరీ ఈజీలీ. ఓకే, సో మీరు ఇంకొకటి కూడా చెప్పారు, ఇప్పుడు మూవీసే కాదు చిన్న చిన్న సీరియల్స్లో కూడా వాళ్ళు అంటే ప్రతిదీ డీటెయిల్గా చూపించాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి మెటీరియల్స్ కూడా మేము ఇక్కడ నుంచి మెటీరియల్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సో ఏంటి ఆ ప్లానింగ్ ఏంటి మీది? సో నేను లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చిన తర్వాత ద ఫస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ దట్ ఐ ఫేస్డ్ వాజ్ సప్లై. అంటే మనం ఒక పెద్ద గ్రేట్ పెయింటింగ్ వేయగలుగుతాం, కానీ పెయింట్సే లేకపోతే దేంతో వేస్తాం? సో అలాగా వీ హ్యావ్ టాలెంట్ బట్ వీ డోంట్ హ్యావ్ ద సప్లై, అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ హ్యావ్ డిమాండ్. సో ఇక్కడ షాప్ నుంచి అక్కడ షాప్ నుంచి అంటే ఒక పర్టికులర్ స్టోర్ అంటూ మనకి లేదు. అండ్ ఆన్లైన్ పాసిబిలిటీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్, బికాస్ మన షూట్స్ ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. ఈ ఆన్లైన్లో మనకు ప్రతిసారి అవుట్ ఆఫ్ ద స్టాక్ చూడడం తప్ప. So what I've realized is while I'm working, there is lot of potential for the materials also that we need. And first I want to fix my problem and then fix everybody's problem. So ippudu next na project continuous nenu chestund ade I want to have one store for all the prosthetic needs. So appudu em avutundante okay, if you can't afford my services you can buy my supply. And as a makeup artist ఆ క్వాలిటీ ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎందుకు ఎప్పుడైతే మనం యాజ్ ఒక పెయింటర్ కింద పెయింట్ వేస్తూ ఉంటామో, అరే ఈ పెయింట్లో ఈ కలర్ ఉంటే బాగుండేది కదా, ఈ పెయింట్లో ఇది ఉంటే బాగుండేది కదా. సో ఇఫ్ ఐఎమ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద ప్రోడక్ట్స్, సో ఇఫ్ ఐఎమ్ డెవలపింగ్ ద ప్రోడక్ట్స్
I know exactly how they can be. So it will be very easy for me to, what do you say, use the products, and it will be easy for other makeup artists also to use the products. నా ఆలోచన ఏంటంటే యాజ్ అ నార్మల్ మేకప్ ఆర్టిస్ట్ ఆల్సో యూ షుడ్ డూ ప్రాస్థెటిక్ మేకప్. సో ఆ సప్లై యూస్ చేసినప్పుడు యూ విల్ అంటే నేనే డెమో ఇస్తాను మీకు ఎలా చేయాలో. సో డోంట్ యూ థింక్ యుల్ గెట్ ఫ్యాసినేటెడ్? ఎస్, బాగుందండి. సో ఓకే, మీరు చిన్నప్పటి నుంచి కూడా హాలీవుడ్లో కావచ్చు, మన దగ్గర కావచ్చు, చూస్తూ పెరిగారు చాలా చాలా క్యారెక్టర్స్, ప్రాస్థెటిక్ మేకప్ యూస్ చేసిన క్యారెక్టర్స్ని. సో మీకు బాగా నచ్చిన ఒక 5 ఏమైనా చెప్తారా? ఫస్ట్ నాకు రిచర్డ్ బేకర్ ఆర్టిస్ట్ ఇస్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. సో అండ్ నాకు మేకప్ ఇస్ వెరీ మచ్, అంటే అగైన్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్, స్ట్రేంజర్ థింగ్స్లో యునో దట్ Demogorgon. So our character is something that I really love because ante the entire series is done amazingly. So next is so ఒకసారి నేను మిమ్మల్ని ఆపుతున్నాను. డెమోగార్గన్ ఒక మనిషి అంటారా? యా. సో ఆ మనిషికి మొత్తం అంతా బాడీ మేకప్ అంటారు దాన్ని. సో అదంతా SFX అన్నమాట. సో దే యాక్చువల్లీ హ్యావ్ ఎవ్రీ మోల్డ్ ఎవ్రీ డే. సో ఎందుకంటే ఎప్పుడైతే మనకి మోల్డ్ పెడతామో కాంటిన్యూటీ మిస్టేక్ రాదు. సో ద ఎంటైర్ క్యారెక్టర్ ఇస్ SFX, స్పెషల్ ఎఫెక్ట్స్. రన్నింగ్ లో ఇలా మూవ్ తోపనడం అన్ని VFX చేస్తారు. యా, చెప్తున్నారు ఇంకా నెక్స్ట్. తర్వాత వేల్స్ క్యారెక్టర్ ఐ రియలీ లవ్, and Black Panther is something that I love the character. And the other one is Pirates of the Caribbean. Octopus is like all-time favorite character. And inkotedo ippudu anukunnanu, Game of Thrones, Night King. Yeah, I love that character. And the entire series, I think it's not just only one character that I'm fascinated, because ఆ క్యారెక్టర్ స్టోరీ లేకపోతే you'll never know, it'll never get highlighted. So I think the entire these kind of series is something that fascinates me. అండ్ మీరు చేసిన పిక్స్ కూడా కొన్ని చూపించారు, కొన్ని డిజైన్ చేసినవి. అంటే చిన్నప్పుడు అమ్మోరు సినిమాలో నాలుగు ఇలా ఉండడం, సో అది మీరు చేస్తే అది రియల్ నాలుగు కట్ చేసినట్టే ఉంది. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఎందుకంటే in the US I wanted to celebrate India. I wanted to celebrate where I come from and what do you say, culture I belong to. And the most powerful goddess that we have got is Kali. So if I don't celebrate her being a woman, there's nothing. So I wanted to do that, and it was very difficult. So manaki Kali lone Pratyangara Devi ani untaru annamata. So that is a character I've actually did it. So nalika cheyadam kashtam, because we never seen our own tongue how it is going to be. So రోజు ఏం చేస్తుంది అన్నట్టు అది చేసి స్కల్ప్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ అద్దం ఉండేది, దాంట్లో నా నాలుగు చూసుకుని రోజు డిజైన్ చేస్తుంది అనమాట. ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ ఓకే. సో మీరు స్కల్ప్ట్ చేస్తూ ఉంటారు ఒక క్యారెక్టర్ని, పాపం 3 to 4 hours. కొంతమందికి అయితే ఆల్రెడీ ముందే బయట ప్రిపేర్ చేసి అది తీసుకొచ్చి లేయర్గా పెట్టేస్తారు. డిఫరెన్స్ ఏంటి వాటికి వీటికి? సో ఏదైనా కూడా ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. సో మన ఇండియాలో అది ఇంకా అవైలబిలిటీ లేదు, ఎలాగా పీసెస్ కొనుక్కుని పెట్టే అవైలబిలిటీ లేదు. సో వీ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్కల్ప్టింగ్ స్టేజ్. అదే యూఎస్లో వాటిలో ఏంటంటే అమెజాన్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్ అని ఒక స్టోర్లో కానీ, సో యూ విల్ గెట్ ఇట్ ఈజీలీ, క్రైలోన్ అవన్నీ వాడు. ఇక్కడ మనకు అది ఇంకా లేదు కాబట్టి మనమే అంత చాకరీ చేయాలన్నమాట. ఓకే అండి. సో చాలా థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి ఇంతకుముందు గోధుమ పిండి మోహనకు పామేవారు, పైన కలర్ ఇచ్చేవారు అనుకునే వాళ్ళం. తర్వాత తెలుసుకున్నా, ఇప్పుడైతే ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. సో VFX ఏంటి, SFX ఏంటి, సో మీ ప్రాస్థెటిక్ మేకప్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు ఇక్కడ నుంచి వరుసగా ప్రాజెక్ట్స్ చేయాలి, పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఎలాగో మనం పాన్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా పాన్ వరల్డ్ కూడా వస్తుంది. సో మన వర్క్ బయట వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. అండ్ మీరు కూడా త్వరలో పెద్ద స్థాయికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకో ఎంట్రీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుసుకున్నాం కదా ఏంటి అనేది. సో ఈ కాన్వర్జేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒక బిగ్ ఎన్సైక్లోపీడియాలా అనిపించింది అన్నమాట ఇదంతా. సో థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.